తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో కొండూరులో సీతారాముల విగ్రహ ప్రతిష్ట కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు. పెనుగులూరు మండలం పరిధిలోని కొండూరు హరిజనవాడ గ్రామంలో శ్రీ సీతారాముల ఆలయ పునః ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 3, 4, 2026న స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనుండగా భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. ఈ మహోత్సవాల సందర్భంగా కొండూరు అజయరెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం విశేషంగా నిలిచింది. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రాకపోకలకు తగిన సౌకర్యాలు కల్పిస్తూ నిర్వాహకులు చర్యలు చేపట్టారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా గ్రామమైన కొండూరు హరిజనవాడలో శ్రీరాముల విగ్రహ ప్రతిష్ట కళ్యాణం జరుగుతున్నాయి. ఇంత దేవుని ధ్యానంలో కొత్త గ్రామాలన్నీ పరవశించిపోతున్నాయి. దీనికి నేను హాజరైన దానికి చాలా సంతోషంగా ఉంది. అందరూ గ్రామస్తులందరినీ దైవ ప్రార్థన చేస్తూ శాంతియుతంగా ఈ కార్యక్రమం జరుపుకోవాలని మనం రంగరంగ వైభవంగా ధ్వజ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట మరియు ధ్వజ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట అన్ని కార్యక్రమాలు గ్రామ పురోహితులతో జరుగుతున్నవి. మా కొండూరు అజయరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను జరుగుతున్నవి. వారికి గ్రామంలో ఉన్నటువంటి 50 మందికి కూడా పరమశివుడు